Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఆయనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించింది. మరి ఆయన మనతో ఉన్నారు. సార్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మీరు బాధ్యతలు స్వీకరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నా ఎక్స్పీరియన్స్ను, నా పని తీరును అన్నింటి కూడా ప్రో లీడర్గా పనిచేసిన అన్నిటిని కూడా చూసి తెలంగాణ రాష్ట్రానికి వారైతేనే పనికొస్తారని చెప్పి అనుసంధానం చేయడానికి, అంటే సెంటర్ వర్సెస్ స్టేట్కు అనుసంధానం చేయడానికి జితేందర్ రెడ్డి అయితేనే బాగుంటాడని చెప్పి నన్ను స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్కు అపాయింట్ చేయడం జరిగింది. బైఫర్కేషన్ రోజు, ఆ రోజు ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసుకొని 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని సరిగ్గా నడపకుండా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవన్నిటిని కూడా పొందుపరచకుండా, మనకు రావాల్సిన హక్కులన్నిటిని కూడా మనకు రాకుండా గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల మీద అయితే మనం పోరాటం చేశానో ఆ విధంగా ఇప్పుడు గోదావరి నుంచి రావాల్సిన నీళ్లు కానీ, కృష్ణా నుంచి రావాల్సిన నీళ్ళ వాటా కానీ, ఇవన్నిటిని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి ఇరిగేషన్ మినిస్టర్ కానీ కలిసి, జలశక్తి మినిస్టర్ని కలిసి ఇచ్చిన లెటర్స్ కానీ, వారికి రిక్వెస్ట్లు అవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తాం. అంతేకాకుండా నేషనల్ హైవే రోడ్స్ ఏదైతుందో ఆర్ఎన్బి మినిస్టర్ గారు గడ్కరీ గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ అన్నిటిని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎయిమ్స్కు కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు పైసలు రావాల్సి ఉన్నది, దాన్ని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అంతేకాకుండా హోమ్ మినిస్ట్రీ నుంచి మాకు నియామకాలు రావాల్సి అవసరం ఉన్నది. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు కూడా తెలంగాణకు రావాల్సి అవసరం ఉన్నది, అది కూడా ఫాలోఅప్ చేస్తాం. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్ ఏరియాస్లలో ఫండ్స్ సంవత్సరానికి 450 కోట్లు రావాల్సి అవసరం ఉన్నది, ఆ డబ్బులు కూడా మేము అందరూ కూడా ఫాలోఅప్ చేస్తాం. ఇవన్నిటిని కూడా ఫాలోఅప్ చేసి అనుసంధానం చేయడానికి యాజ్ ఎ స్పెషల్ రిప్రజెంటేటివ్గా రేవంత్ గారు నమ్మి నాకు ఏదైతే పోస్ట్ ఇచ్చారో దాన్ని నేను 100% పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్పోర్ట్స్ కూడా నన్ను అడ్వైజర్గా పెట్టుకున్నారు. నా గతంలో ఉన్న అనుభవం, అంటే 14 సంవత్సరాలు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైస్ ప్రెసిడెంట్గా ఏదైతే ఉన్నదో నేను ఉన్నాను. ఒలింపిక్ అసోసియేషన్కు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ. కాబట్టి ఇప్పుడు తెలంగాణను ఒక మంచి స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. దానికి అన్ని రకాలుగా నేను పనిచేసి ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండ్యా గారితో కలవడం, అదేవిధంగా సాయితోటి కలవడం, రేపు పొద్దున మనకు రావాల్సిన స్పోర్ట్స్ అన్నిటిని కూడా ఏదైతుందో స్పోర్ట్స్ ఫీల్డ్లో నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అవన్నీ కూడా చేయడం, ఇవన్నిటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం అనేది కంపల్సరీ. కేంద్రం సహకరించాలి. మరి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. మరి రెండింటిని కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళడం, రాష్ట్రానికి నిధులు తీసుకురావడం అనేది మీకు కత్తి మీద సవాల్ లాంటిదేనా? నాకు మీకు అందరికీ తెలుసు, మొదటి నుంచి అక్కడ ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరగా పీయూష్ గోయల్ గారు కానీ, రిజిజు కానీ, అదేవిధంగా నడ్డా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వీళ్ళందరితో నాకు పర్సనల్గా ఏతుందో వాళ్ళతో రేపో ఉన్నది. నేను తెలంగాణకు రావాల్సిన హక్కులను మేము ఎక్కువ అడగతలను మేము ఎదురు చేస్తున్నాం. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పొందుపరిచామో దానిని ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఫాలోఅప్ చేస్తే తప్పక ఫెడరల్ సిస్టమ్ ఇది. ఫెడరల్ సిస్టంలో స్టేట్ అండ్ సెంటర్ రెండు కలిసి ఉంటేనే దేశం బాగుంటుంది అనే సాంప్రదాయంతో ఏదైతుందో నేను అనుకుంటాను. వాళ్ళు అటువంటి వెంజెన్స్ అనేది పెట్టుకోకుండా పొలిటికలే, అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో నేను పోతాను కాబట్టి సక్సెస్ అవుతానని చెప్పి నేను అనుకుంటాను. మీరు తెలంగాణలో ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో చాలా భారీగా స్కీమ్స్ పెట్టారు, గ్యారంటీస్ ఎక్కువ ఇచ్చారు. మరి వాటన్నిటిని సక్సెస్ఫుల్గా చేయడానికి తెలంగాణ ఖజానాలో అంత డబ్బు ఉందా? తప్పకుండా ఉంది. దుర్వినియోగం చేసినందుకే ఈసారి అంతా కూడా నష్టపోయారు. ఇప్పుడు దుర్వినియోగం కాదు, ప్రజలు ఇచ్చే ప్రతి ఒక్క పైసలు అవన్నిటిని కూడా ఇవాళ రాష్ట్రంలో మనం అందము ప్రజలకే ఖర్చు పెట్టడానికి ఉన్నాం. కాబట్టి ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నారో మన తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవన్నిటిని అమలు చేస్తారు. ఆల్రెడీ 6లో 4 చేయడం జరిగింది, ఇంకా 2 మిగిలాయి. అంతేకాకుండా ప్రామిస్ ఇచ్చిన ఏదైతే రుణమాఫీ ఉన్నదో, 2 లక్షల రుణమాఫీ ఉన్నదో అది కూడా ఆగస్ట్ 15 లోపల ఇస్తానని చెప్పడం జరిగింది. భరోసా, రైతు భరోసా కూడా ఆల్రెడీ
ఇంతకుముందు కూడా దాన్ని ఆపకుండా ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఏదైతుందో కమిటీ వేసి దాని ద్వారా కూడా ఎవరు నిజంగా హక్కుదారులు వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇక ఇది పరిస్థితి. కేంద్రంతో మాట్లాడుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.